సమస్త చరాచర జగత్తుకు ఆదిగురువు పరమేశ్వరుడు. సృష్టి స్థితి లయాత్మకమైన చైతన్యం ఈశ్వర కృపతో వర్ధిల్లుతోంది. గురవే సర్వలోకానాం అంటూ ఆ పరమేశ్వరుడిని ఆర్షధర్మం కీర్తిస్తోంది. జ్ఞానదాతగా ఐహిక ఆముష్మిక చింతనలను నెరవేర్చే సౌభాగ్య విధాతగా మహేశ్వరుడు తన మహిమా వైభవాన్ని, కృపా కటాక్షాలని సకల జీవకోటిపై ప్రసరింపచేస్తున్నాడు. అలాంటి విశ్వేశ్వరుడిని చైతన్య స్ఫూర్తిగా, విశ్వగురువుగా ఆర్షధర్మం సంభావిస్తుంది. ఆ రీతిలో యోగీశ్వరుడైన మహాదేవుడిని శివయోగిగా భావిస్తూ ఎందరో గురువులు తమ ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఆ పరంపరలోని గురువే సర్పభూషణ శివయోగి. ఆధ్యాత్మిక ప్రచారం, శివతత్వ వ్యాప్తి కోసం ఆయన స్థాపించిన ఆశ్రమం సర్పభూషణ శివయోగ మఠంగా విలసిల్లుతోంది. కర్ణాటక రాజధాని బెంగుళూరు నగరం మధ్యలో ఆధ్యాత్మిక ప్రశాంతతను పంచుతూ నిలిచిన పవిత్ర దివ్యధామం, గురు సన్నిధానం సర్పభూషణ శివయోగి మఠం. నగర కోలాహలం మధ్య ఆధ్యాత్మిక తేజస్సును ప్రతిబింబిస్తూ ఈ మఠం భక్తుల మనసుల్లో విశేష గౌరవాన్ని సంపాదించుకుంది. శివయోగ సంప్రదాయానికి ప్రతీకగా ఈ మఠం నిరంతర ధ్యాన సాధన, ఆత్మజ్ఞాన బోధన, ధర్మ ప్రచార సేవలతో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. శివయోగ మార్గం అంతర్ముఖ సాధనపై ఆధారపడి ఉంటుంది. బాహ్య ఆడంబరాల కంటే ఆత్మాన్వేషణకు ప్రాధాన్యమిస్తూ జీవిత పరమార్థాన్ని తెలుసుకునే దిశగా సాధకులను నడిపించే దివ్య మార్గం. ఈ మార్గాన్ని ప్రజల జీవితాలకు చేరువ చేయాలనే సంకల్పంతో సర్పభూషణ శివయోగి మఠం ఏర్పాటైంది. మఠ స్థాపక గురువు సర్పభూషణ శివయోగి మహాస్వామి జీవితం త్యాగం, తపస్సు, ధర్మ బోధనలతో నిండిన దివ్య ప్రయాణం. చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక చింతనతో ఎదిగిన ఈ పరమయోగి శివధ్యానం ద్వారానే మానవ జీవితం సార్థకం అవుతుందనే విశ్వాసాన్ని బలంగా చాటారు. సాధారణ ప్రజానీకానికి అర్థమయ్యే భాషలో శివతత్వాన్ని వివరించడం ఆయన ప్రత్యేకత. మఠ ప్రాంగణంలో అడుగుపెట్టగానే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ధ్యాన మందిరంలో నిరంతరం వినిపించే ఓంకార ధ్వని మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. ఇక్కడ నిర్వహించే శివధ్యాన శిబిరాలు, యోగా సాధనా తరగతులు, తత్వబోధనలు అనేక మందికి జీవన మార్గదర్శకంగా మారాయి. శివయోగం కేవలం సాధన మాత్రమే కాక జీవన విధానమనే భావనను ఈ మఠం బలంగా ప్రచారం చేస్తోంది. ఆధ్యాత్మిక బోధనలతో పాటు సమాజ సేవను ధర్మంగా భావిస్తూ అనాథ ఆశ్రయ కార్యక్రమాలు, విద్యా సహాయ పథకాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆత్మోన్నతితో పాటు సామాజిక బాధ్యతను కలిపిన సమగ్ర దృక్పథమే ఈ మఠ ప్రత్యేకత. ప్రతి మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ జరిగే శివారాధన కార్యక్రమాలు విశేష భక్తి వాతావరణాన్ని సృష్టిస్తాయి. రాత్రంతా సాగే జపధ్యాన కార్యక్రమాలు, శివతత్వంపై ప్రవచనాలు సాధకులకు అపూర్వ అనుభూతిని అందిస్తాయి. ఈ సందర్భంగా దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. సర్పభూషణ శివయోగి మఠం శివుడిని దేవాలయ గర్భగుడిలోనే కాక మానవ హృదయంలో ప్రతిష్ఠించాలనే భావనను బలంగా ప్రతిపాదిస్తుంది. శివుడు అంటే నిశ్శబ్దం, శివుడు అంటే చైతన్యం, శివుడు అంటే అంతర్ముఖ శాంతి అనే సూత్రాన్ని జీవన సత్యంగా మలచే ప్రయత్నమే ఈ మఠ ధ్యేయం. నేటి యాంత్రిక జీవనశైలిలో మానవుడు మానసిక అశాంతితో సతమతమవుతున్న వేళ ఈ మఠం చూపిస్తున్న మార్గం ఎంతో మార్గదర్శకం.
ధ్యానం ద్వారా మనస్సు నియంత్రణ, యోగ సాధన ద్వారా శరీర సమతుల్యత, శివతత్వ బోధనల ద్వారా ఆత్మజ్ఞానం లభిస్తాయనే సందేశాన్ని ఈ మఠం నిరంతరం అందిస్తోంది. సర్పభూషణ శివయోగి మఠం ఒక ఆధ్యాత్మిక సంస్థ మాత్రమే కాదు, ఈ మఠం ఒక జీవన మార్గదర్శిని. శివయోగ పరంపర వెలుగును తరతరాలకు అందించే దీపస్తంభం. బెంగుళూరు నగరానికి ఆధ్యాత్మిక కిరీటంగా నిలిచిన ఈ మఠం శివానుభూతికి దారి చూపుతున్న పవిత్ర కేంద్రంగా చిరస్థాయిగా నిలుస్తోంది. సర్పభూషణ శివయోగి మఠం ప్రత్యేకతను అర్థం చేసుకోవాలంటే ముందు ఆశ్రమ గురువు సర్పభూషణ శివయోగి మహాస్వామి ఆధ్యాత్మిక జీవనయాత్రను తెలుసుకోవాలి. ఆ మహానుభావుడు తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజా ప్రదర్శనగా మార్చుకోకుండా సాధనకే ప్రాధాన్యమిచ్చిన యోగి. సర్పభూషణ శివయోగి దక్షిణ భారతదేశ ప్రాంతంలో జన్మించారు. జనన స్థలం, తేదీ వంటి వివరాలు స్వయంగా ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత వ్యక్తిగత గుర్తింపులన్నింటినీ వదిలివేయాలన్న శివయోగ సాంప్రదాయమే ఇందుకు కారణం. బాల్యదశ నుంచే మౌన స్వభావం, ఏకాంత ప్రియత్వం, ఆలోచనాత్మక ధోరణి కనిపించిందని శిష్యులు చెబుతారు. సాధారణ బాల్యంలో క్రీడల కన్నా ప్రకృతి మధ్య ఒంటరిగా గడపడం, నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం ఆయనకు ఇష్టమైన అలవాటు. ఆలయ వాతావరణం పట్ల ఆకర్షణ చిన్న వయసులోనే ఏర్పడింది. ఆయన తల్లిదండ్రుల వివరాలు ఎక్కడా నమోదు కాలేదు. గురువుగా ఆ విషయాలను ప్రస్తావించడాన్ని ఆయన అసంబద్ధంగా భావించేవారు. శివయోగ మార్గంలో ప్రవేశించిన తర్వాత కులం, వంశం, కుటుంబం అనే భావాలన్నింటినీ దాటి మానవత్వమే పరమ గుర్తింపుగా భావించారు. ప్రాథమిక విద్య సాధారణ విద్యా సంస్థలోనే జరిగింది అనే సమాచారం మాత్రమే లభిస్తుంది. గ్రంథాలయాల పట్ల, ఆధ్యాత్మిక గ్రంథాల పట్ల అపారమైన ఆసక్తి బాల్యం నుంచే ఆయనకు ఉన్నది. ఉపనిషత్తులు, శైవ ఆగమాలు, యోగశాస్త్ర గ్రంథాలు ఆయన ఆత్మచింతనను బలపరిచాయి. గురుకుల పద్ధతిలో స్వయం అధ్యయనం ద్వారా జ్ఞానం సంపాదించారు. యవ్వన దశలోనే జీవిత అర్థం పట్ల తీవ్రమైన ప్రశ్నలు మొదలయ్యాయి. భౌతిక విజయం శాశ్వత సంతృప్తిని ఇవ్వలేదనే అవగాహన బలపడింది. ఈ దశలో శివధ్యానం పట్ల గాఢమైన అనుభూతి ఏర్పడింది. అనేక పుణ్యక్షేత్రాల సందర్శన, దీర్ఘకాల ధ్యాన సాధన ఈ మార్పునకు కారణమయ్యాయి. శివయోగ సాంప్రదాయం ప్రకారం సన్యాసం గురువు చేతి ద్వారా కాక అంతర్గత జాగృతి ద్వారా జరుగుతుంది అనే భావనకు ఈ యోగి జీవితం ఉదాహరణ. శివ సాక్షాత్కార అనుభూతి అనంతరం జీవితం పూర్తిగా సాధనకే అంకితం చేశారు. అప్పటినుంచి సర్పభూషణ శివయోగి అనే నామధేయం స్థిరపడింది. ఆధ్యాత్మిక జీవితం నిరంతర ధ్యానం, మౌనం, తపస్సుతో సాగింది. శివయోగం అంటే కేవలం ఆసనాలు కాదు అనే సత్యాన్ని బోధించారు. శివయోగం అంటే శ్వాసపై అవగాహన, మనస్సు నియంత్రణ, ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం అని వివరించారు. గురువు మాటల కంటే గురుజీవన విధానమే ప్రధాన బోధగా నిలిచింది. సాధన ఫలితాన్ని సమాజానికి పంచాలన్న సంకల్పంతో బెంగుళూరులో సర్పభూషణ శివయోగి మఠం ఆవిర్భవించింది. ఇది వ్యక్తి కేంద్రంగా కాక సాధనా కేంద్రంగా ఉండాలన్నదే గురువు ఆలోచన. అందుకే మఠంలో గురు విగ్రహం కన్నా ధ్యాన వాతావరణానికి ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తుంది.
శివుడు బయట ఉన్న దేవత కాదు, శివుడు శ్వాసలో ఉన్న చైతన్యం, శివుడు మౌనంలో ప్రతిఫలించే సత్యం. సర్పభూషణ శివయోగి వ్యక్తి కాదు, ఒక జీవన మార్గం, ఒక అనుభూతి, ఒక శివచైతన్య ప్రవాహం. బెంగుళూరు నగర పరిధిలో ఆధ్యాత్మిక చైతన్యానికి చిరునామాగా నిలిచిన సర్పభూషణ శివయోగి మఠం కట్టడాలు ఆడంబరానికి దూరంగా, అంతర్ముఖ సాధనకు అనుకూలంగా రూపుదిద్దుకున్నాయి. ఈ మఠ నిర్మాణ శైలి శివయోగ తత్వాన్ని ప్రతిబింబించే విధంగా సరళత, స్థిరత్వం, ప్రశాంతత ప్రధాన లక్షణాలుగా గోచరమవుతాయి. మఠ ప్రవేశద్వారం వద్దనే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ప్రవేశ మార్గం విశాలంగా కాకపోయినా ఆలోచనలకు విస్తృతి ఇచ్చేలా రూపొందించబడింది. అడుగులు వేస్తున్న కొద్దీ మనసు స్వయంగా మౌనంలోకి ప్రవేశించేలా వాతావరణం మారుతుంది. మఠ ప్రధాన కట్టడం ధ్యాన కేంద్రంగా రూపుదిద్దుకుంది. ఈ భవన నిర్మాణంలో సహజ వెలుతురు ప్రధాన పాత్ర పోషిస్తుంది. మఠ ప్రాంగణంలో చిన్న శివాలయం ఉంది. ఈ ఆలయ నిర్మాణం సాంప్రదాయ శైవ ఆలయాల శైలిని అనుసరించినా ఎలాంటి శిల్పాలు కనిపించవు. శివలింగం చుట్టూ ఆధ్యాత్మిక వాతావరణ అనుభూతి కలుగుతుంది. భక్తులు ఎక్కువగా మౌన ప్రార్థనకే మొగ్గు చూపుతారు. ఇక్కడ చేసే అభిషేకాలు, ఆరాధనలు కూడా నిశ్శబ్దంగా, ఆడంబరం లేకుండా జరుగుతాయి. మఠంలో సాధకులకు నివాస ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ నివాస గదులు అత్యంత సరళంగా నిర్మించబడ్డాయి. విలాసానికి చోటు లేకుండా అవసరానికి సరిపడే సౌకర్యాలే కనిపిస్తాయి. ఈ నిర్మాణ విధానం సాధకులలో ఆసక్తి పెంపొందించేలా ఉంటుంది. మఠ వాతావరణం పూర్తిగా శివయోగ సాధనకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ధ్యానం, శ్వాసపై అవగాహనే ముఖ్యమవుతాయి. మాటలు తగ్గి మౌనబలం పెరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి తమ లోపలికి చేసే ప్రయాణాన్ని ప్రారంభించేలా ఈ వాతావరణం ప్రభావం చూపుతుంది. విశేష దినాల్లో మఠంలో భక్తుల సంఖ్య పెరిగినా గందరగోళం కనిపించదు. ప్రతి కార్యక్రమం నియమబద్ధంగా, శాంతియుతంగా సాగుతుంది. దీపాల కాంతి, ధూప పరిమళం, మౌన సాధకుల సమూహం కలిసి ఒక దివ్య అనుభూతిని సృష్టిస్తాయి. సర్పభూషణ శివయోగి మఠం కట్టడాలు ఇటుకల రాళ్ల సమాహారం కాదు. అవి సాధనకు సహకరించే నిశ్శబ్ద నిర్మాణాలు. ఇక్కడి వాతావరణం అలంకారం కాదు, అవి శివానుభూతికి దారి చూపే అంతర్ముఖ ఆహ్వానం. సర్పభూషణ శివయోగి మఠంలో పండుగల నిర్వహణ ఆడంబర ప్రదర్శనగా కాక ఆత్మజాగృతికి దారితీసే సాధనగా కొనసాగుతుంది. ప్రతి పర్వదినం శివయోగ తత్వాన్ని అనుభూతి స్థాయిలో అనుగ్రహించే అవకాశంగా మలచబడుతుంది. ఇక్కడి వేడుకలన్నింటికీ అంతర్గత శుద్ధి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఈ మఠంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పర్వదినం మహాశివరాత్రి. ఈ సందర్భంగా రాత్రి పొద్దుపోయే వరకు నిరంతర ధ్యాన సాధన, జప కార్యక్రమాలు జరుగుతాయి. శివలింగాభిషేకం పరిపూర్ణ ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహిస్తారు. శివతత్వంపై గురు సందేశాలు సాధకులను లోతైన ఆలోచనలోకి తీసుకుని వెళతాయి. భక్తులు రాత్రంతా జాగరణతో శ్వాస జాగృతిని సాధన చేస్తారు. ప్రతి నెల మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో ప్రత్యేక ధ్యాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సమయంలో శివస్మరణతో కూడిన మౌన సాధనకు ప్రాధాన్యం ఉంటుంది. దీపారాధనలను నిర్వహిస్తారు. ప్రదోష సమయం శివయోగ సాధనకు అత్యంత అనుకూలమని మఠ సాంప్రదాయం చెబుతోంది.
కార్తీక మాసంలో మఠ వాతావరణం మరింత ధ్యానమయంగా మారుతుంది. ప్రతి సాయంత్రం దీపారాధన, శివనామస్మరణ, ఆత్మచింతన, సత్సంగాలు జరుగుతాయి. కార్తీక సోమవారాల్లో ప్రత్యేక సాధనా శిబిరాలు నిర్వహించబడతాయి. దీపాలు కాంతి కోసం కాదు, చైతన్య జాగృతి సంకేతంగా వెలుగుతాయి. సర్పభూషణ శివయోగి సందేశాలు ఉపన్యాసాలుగా కాక జీవన అనుభూతులుగా వెలువడిన శివయోగ బోధనలు. ఆయన మాటల్లో ఎక్కడా ఆడంబరత్వం కనిపించదు, ఆదేశ ధోరణి ఉండదు. శ్రోత మనసును లోపలికి మళ్లించే ప్రశ్నాత్మక స్పర్శ, ఆధ్యాత్మిక చింతనా ధోరణి మాత్రమే కనిపిస్తుంది. అనుచరులుగా మార్చడం కాకుండా స్వయంగా అన్వేషకులుగా తీర్చిదిద్దడం అనేది శివయోగి ఉపదేశాల పరమలక్ష్యం. శివయోగి తరచుగా చెప్పిన సందేశం ఒకటే: శివుడు ఆలయంలో మాత్రమే ఉన్న రూపం కాదు, శివుడు శ్వాసలో ఉన్న చైతన్యం, శివుడు ఆలోచనల మధ్య ఉన్న నిశ్శబ్దం. ఈ భావన ద్వారా భక్తిని బాహ్యాచారాల నుంచి అంతర్ముఖ సాధన వైపు మలిచారు. దేవుణ్ణి చేరుకోవడం కోసం ప్రయాణం అవసరం లేదని, మనస్సు శాంతిస్తే శివుడు తానే అనుభూతి అవుతాడని ఆయన ఉపదేశం. ధ్యానం కూర్చొని చేసే ప్రక్రియ మాత్రమే కాదని శివయోగి స్పష్టం చేశారు. ధ్యానం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. నడకలో ధ్యానం, పని మధ్య ధ్యానం, శ్వాస గమనంలో ధ్యానం, ఇవన్నీ జీవన ధ్యాన రూపాలు అని వివరించారు. కళ్ళు మూసుకోవడం ధ్యానం ప్రారంభం మాత్రమే. కళ్ళు తెరిచి జీవితం చూడగలగడం ధ్యానం యొక్క పరిపక్వ స్థితి అని అభివర్ణించారు. శ్వాసను గురువుగా స్వీకరించమని ఆయన ఉపదేశించారు. శ్వాస వచ్చేది తెలుసుకోవడం, శ్వాస వెళ్లేది గమనించడం, ఈ రెంటి మధ్య ఉన్న క్షణాన్ని అనుభూతి చెందడం, ఈ సాధన మనస్సు నియంత్రణకు మూలమని ఆయన బోధించారు. శ్వాస మారితే భావాలు మారతాయని, భావాలు మారితే జీవితం మారుతుందని స్పష్టం చేశారు. భక్తిని భయంతో కూడిన ప్రార్థనగా కాక కృతజ్ఞతతో కూడిన జీవన ధోరణిగా మార్చాలని శివయోగి చెప్పారు. దేవుని వద్ద కోరికల జాబితా పెట్టడం భక్తి కాదని, జీవితం ఇచ్చిన ప్రతి అనుభవాన్ని స్వీకరించడం భక్తి అని ఉపదేశించారు. కర్మ అంటే శిక్ష వ్యవస్థ కాదని ఆయన బోధ. కర్మ అంటే నేర్చుకునే ప్రక్రియ. ప్రతి అనుభవం ఒక పాఠం, ప్రతి బాధ ఒక మార్గదర్శకం. ఈ దృష్టితో చూస్తే జీవితం పట్ల ద్వేషం తగ్గుతుందని, అంగీకారం పెరుగుతుందని ఆయన ఉపదేశం. శివయోగి ఉపదేశాలలో మౌనానికి ప్రత్యేక స్థానం ఉంది. మాటలు జ్ఞానం పంచుతాయి, మౌనం అనుభూతిని ఇస్తుంది అని ఆయన తరచూ చెప్పేవారని శిష్యులు వివరిస్తారు. మౌన సాధన ద్వారా మనస్సు లోతులను తెలుసుకోవచ్చని ఆయన సూచించారు. ఆధ్యాత్మికత అంటే సమాజానికి దూరమవడం కాదని శివయోగి స్పష్టం చేశారు. ఆధ్యాత్మికత అంటే బాధను గమనించే సున్నితత్వం. సేవ అంటే దానం కాదు, సేవ అంటే సమానత్వ భావన. ఈ ఆలోచనతో మఠ కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. తనని గురువుగా చూడవద్దని శివయోగి తరచూ చెప్పేవారు. గురువు బయట కనిపించే రూపం మాత్రమే కాదు, గురువు అంతర్గత జాగృతి అని ఆయన పేర్కొనేవారు. ఈ భావన శిష్యుల్లో ఆధారపడే మనస్తత్వాన్ని తగ్గించి స్వావలంబనను పెంచింది. భయం తెలియని దేవుడు వల్ల రాదని, తెలియని మనస్సు వల్ల వస్తుందని ఆయన ఉపదేశం. మనస్సు తెలుసుకుంటే భయం కరిగిపోతుందని శివయోగి బోధించారు. జీవిత లక్ష్యం స్వర్గ ప్రాప్తి కాదు, జీవిత లక్ష్యం చైతన్య జాగృతి. సర్పభూషణ శివయోగి మాటలు వినిపించవు, అవి మనసులో మారుమ్రోగుతాయి. ఆయన ఉపదేశాలు గుర్తుపెట్టుకునేవి మాత్రమే కాదు, అవి జీవించే విధానంగా మారతాయి. ఆయన సందేశాలు గ్రంథాలలో ఉండవు, అవి శ్వాసలో ఉంటాయి, మౌనంలో ఉంటాయి, జాగృతిలో ఉంటాయి. ఆధ్యాత్మిక సాంప్రదాయంలో సర్పభూషణ శివయోగి మఠం ఒక సాధారణ ఆశ్రమం కాదు,
అది కాలానికి మౌన సాక్ష్యం. ఆడంబర ఆరాధనలకు, గంభీర శబ్దాలకు దూరంగా నిలచి అంతర్ముఖ చైతన్యాన్ని మేలుకొలిపే నిశ్శబ్ద శివ చైతన్య సన్నిధానం. ఇక్కడి శివుడు విగ్రహంగా మాత్రమే దర్శనమివ్వడు. శివుడు శ్వాసలో స్పందిస్తాడు. శివుడు మౌనంలో పలుకుతాడు. శివుడు జీవన ప్రవాహంలో అనుభూతి అవుతాడు. ఆధ్యాత్మిక సంవిధానంలో సర్పభూషణ శివయోగి మఠం తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఆధ్యాత్మిక చైతన్య ప్రస్థానంలో చైతన్యయుతంగా పురోగమిస్తూ మార్గదర్శకంగా నిలుస్తోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.